మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 350 కోట్లకు అడుగు దూరంలో ఉన్నాడు. ఒక్క అడుగు సాలిడ్ గా పడిన సెన్సేషనే. నిజానికి RRR మూవీతో 1350 కోట్ల వసూళ్లని ఎప్పుడో టేస్ట్ చేశాడు తారక్. తర్వాత రాజమౌళి సాయం లేకుండానే దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. 670 కోట్ల వసూళ్లు రాబట్టాడు. మొత్తంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ నుంచి 250 కోట్ల పారితోషికానికి రీచ్ అయ్యాడు. కట్ చేస్తే డ్రాగన్ మూవీకి ఏకంగా 330 కోట్లు తీసుకుంటున్న తారక్ అంటూ ప్రచారం జరిగింది. తర్వాత నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో చేసే సినిమాకు తన పారితోషికం 350 కోట్లన్న ప్రచారం జరిగింది. అయితే నిజానికి తన హైయెస్ట్ రెమ్యూనరేషన్ మాత్రం డ్రాగన్ కి తీసుకుంటున్న 300 కోట్లేనని ఫైనల్ గా తేలింది. అందులోనూ 200 కోట్లు ముందుగా, ఆ తర్వాత సినిమా విడుదలయ్యాక తెలంగాణ రైట్స్ రూపంలో మరో 100 కోట్లు తన అకౌంట్ లో పడబోతున్నాయి. కానీ ఇంతవరకు రెబల్ స్టార్ రేంజ్ లో 350 కోట్లు రీచ్ కాలేదు. అదే హిందీ మూవీతో సాధ్యం కాబోతుంది. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ఇచ్చిన 3 ఆఫర్లో 350 కోట్ల పారితోషికం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. అదేంటో మీరే చూసేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి 1 కాదు 2 కాదు హిందీ నుంచి 3 ఆఫర్లు ఉన్నాయి. ఆల్రెడీ అందులో వార్ 2 మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. పెండింగ్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. కానీ లాస్ట్ 30 సెకండ్స్ షూటింగ్ టైంలో హృతిక్ రోషన్కి గాయం వల్ల 2 నెలల తర్వాతే ఆ 30 సెకండ్ల డ్యాన్స్ మూమెంట్స్ షూట్ చేస్తారట. ఇది కాకుండా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చేసే పఠాన్ సీక్వెల్ పఠాన్ 2లో కనిపించబోతున్నాడు తారక్. అది గెస్ట్ రోల్కే పరిమితం కావచ్చు, కానీ నిడివి పెద్దదే అని తెలుస్తోంది. మొత్తంగా ఈ 2 ఎన్టీఆర్కి పెద్ద విషయాలు ఏం కాకపోవచ్చు, కానీ అసలు సెన్సేషన్ ఏదైనా ఉంది అంటే అది ఈ 2 మూవీలు నిర్మించే ఐశ్రాజ్ బ్యానర్లు. ఆ బ్యానర్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ప్లాన్ చేసిన 3వ మూవీనే. పూర్తిగా సోలో హీరోగా, అది కూడా హిందీలో మాస్ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడు తారక్. స్టోరీ లైన్ కూడా నచ్చడం, ఏకంగా రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ అవ్వడం కూడా జరిగింది. వార్ 2 రషెస్ చూసిన ఆదిత్య చోప్రా ఎన్టీఆర్కి ఫిదా అయ్యే ఇలా సోలోగా హిందీలో సినిమా ప్లాన్ చేస్తున్నాడన్న వార్త నెల క్రితమే సెన్సేషన్ అయింది. ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే ఈ మూవీకి ఏకంగా 350 కోట్ల వరకు పారితోషికంగా అందుకోబోతున్నాడు తారక్. ఇంతవరకు ఓ తెలుగు హీరో తెలుగులో చేస్తున్న పాన్ ఇండియా మూవీకి 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు తీసుకోవడం చూసాం. ప్రభాస్ అలా స్పిరిట్కి 500 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు. ఆ అమౌంట్తో పోలిస్తే ఎన్టీఆర్ అందుకునే 350 కోట్ల రెమ్యూనరేషన్ 150 కోట్లు తక్కువ. అయినా దానికంటే ఎన్టీఆర్దే రికార్డ్ అని తేలుతోంది. ఎందుకంటే ఖాన్లు కపూర్లు ఎవరూ ఇంతవరకు 300 కోట్ల పారితోషికం అందుకోలేదు. అలాంటి బాలీవుడ్లో ఒక తెలుగు హీరో 350 కోట్ల రెమ్యూనరేషన్గా పొందడం అంటే అది హిస్టారికల్గా షాకే. ప్రభాస్ కూడా ఇంతవరకు ఆదిపురుష్ లాంటి హిందీ మూవీ చేసినా 200 కోట్లే అక్కడ అందుకున్నాడు. 500 కోట్ల పారితోషికం స్పిరిట్ మూవీకి అందుకుంటున్నాడు. ఇది బైలింగ్వల్ మూవీనే కానీ ఎక్స్క్లూజివ్గా హిందీ సినిమా కాదు. సో దేవరకి 250 కోట్లు అందుకున్న ఎన్టీఆర్ డ్రాగన్ మూవీకి 300 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నాడు. అలా చూసినా కెరీర్లోనే బిగ్గెస్ట్ నెంబర్ 350 కోట్లు. అది కూడా ఓ హిందీ మూవీ నుంచి తనకి దక్కడం అంటే ఇట్స్ హిస్టారికల్ రికార్డ్.